భారీ వరద నీటి ప్రవాహంతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ఎడమ కాల్వలకు ఏదో చోట కోతకు గురై వరుసగా గండ్లు పడుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుల్కల్ మండలం మిన్పూర్ వద్ద సింగూరు ఎడమ కాల్వకు గండి పడడంతో ఆ వరద నీరంతా ఉధృతంగా ప్రవహిస్తూ తూమ్ చెరువులోకి చేరింది. చెరువు నిండుకుండలా మారి మత్తడిపై నుండి భారీగా వరద నీరు రహదారిపై ప్రవహిస్తూ దిగువన ఉన్న 200 ఎకరాల పంట పొలాలను ముంచెత్తి రైతులకు కన్నీటిని మిగిలించింది. తమ పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు ప్రభుత్వంగా రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రధాన కాల్వలను సీసీ లైన్లుగా మారుస్తామంటూ హంగు ఆర్భాటం చేసి కాల్వల మరమ్మతు పనులను ప్రారంభించేందుకు సంకల్పించింది ప్రభుత్వం. కాల్వల్లోని ముళ్ల పొదలను చెట్లను తొలగించే పనులను ప్రభుత్వం ప్రారంభించింది. కాల్వల్లో తొలగించిన ముళ్ల పొదలను కాంట్రాక్టర్లు ప్రధాన కాల్వల్లోనే వదిలేయడంతో వరద నీటి ప్రవాహానికి సింగూరు ఎడమ కాల్వలు ఏదో చోట కోతకు గురై గండ్లు పడుతున్నాయి. గత 3 రోజుల క్రితం ఈసోజిపేట వద్ద సింగూరు కాల్వ తెగి నీరంతా పంట పొలాలను ముంచెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా అధికారులతో కలిసి తెగిన సింగూరు ఎడమ కాల్వను సందర్శించి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కాల్వ మరమ్మత్తు పనులను చేపట్టాలని అధికారులను పురమాయించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా సింగూరు ఎడమ కాల్వలో వరద నీరంతా వృధాగా ప్రవహిస్తుంది. దీంతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామం వద్ద అర్ధరాత్రి మళ్లీ ప్రధాన కాల్వ కోతకు గురై గండిపడింది. ఈ కాల్వలోని నీరంతా మిన్పూర్ గ్రామ శివారులోని తూమ్ చెరువులోకి ప్రవహించింది. వరద నీరు భారీగా చెరువులోకి చేరి నిండడంతో తూమ్ చెరువు మత్తడిపై నుండి ప్రవహిస్తూ ప్రధాన రహదారిని ముంచెత్తి ఆ నీరంతా వృధాగా దిగువన ఉన్న పంట పొలాల్లోకి ప్రవహిస్తూ వరి పంట పొలాలను ముంచెత్తాయి. దీంతో సుమారు 200 ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు వాపోయారు. నీట మునిగిన పంట పొలాలను చూసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిని చూస్తూ ప్రయాణికులు విస్తుపోతున్నారు. వరద నీరు వ్యవసాయ భూముల్లోకి చేరడంతో నాటు దశలో ఉన్న వరి పంట అంతా జలమయమైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మంత్రి దామోదర రైతులను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఏం వాటర్ ఇవి? ఏం కెనాల్? మొన్న ఆడది అయిపోయినాడు కదా. ఏడా ఏ ఊరు? ఎప్పుడు ఏం కెనాల్ అది? ఎప్పుడు వాలిపోయింది? ఇప్పుడు ఏమైతుంది? నీళ్ళన్నీ ఎక్కడ పారుతున్నాయి? ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఏం కాదు ఇది పోతే మొత్తం సంఖ్య చేపలు పోయినా. పొలాలు తీసారు, మొత్తం పొలాలు మొత్తం మాట్లాడినా.
దుక్కి నరేష్ మాది గ్రామం మిన్పూరు. సింగూరు కెనాల్ వచ్చుడు వల్ల అక్కడ కట్ట చేసిపోయి చిల్లరకు నీళ్ళు వాటర్ వచ్చి మొత్తం మా తూము మొత్తం బొరి పొలాలు మొత్తము మునిగిపోతున్నాయి సార్. ఏం చెరువు అది? ఈ తూము చెరువు సార్, ఈ మైసమ్మ గుడి తూము చెరువు. నాట్లేసాం నాటన్నీ మునిగిపోయి సార్. ఎప్పటి నుంచి వాడుతున్నాయి ఇవి? ఈ 3 రోజుల సంది వాడుతున్నాయి సార్. చెప్పిరా మళ్ళీ ఇరిగేషన్ అధికారులకు? ఇరిగేషన్ అధికారులకు చెప్పాము, ఆడవాడ వలిపోయిన వాళ్ళు అక్కడక్కడ చూసుకుంటున్నాం. ఇప్పుడు నైట్ వలిపోయిన వాళ్ళకి తెలియదు సార్, ఈ ద్వారా వాళ్ళకి పెద్దగాడు చెప్పండి సార్. కాలువల కంప అడ్డమై కెనాల్ వలిపోయింది. చెట్లు మొట్టలు అవి చెత్త చెదారం మంట కలిగి మొత్తం కట్టలు కెనాల్ వలిపోయి చెట్లు నిండి పంటలన్నీ పాడైతున్నాయి. ప్రభుత్వం వల్ల ఏమన్నా సాయం కోరుతున్నాం, ఏమన్నా ఆదుకుంటారా అని. ఏ ఊరు మీద అంతా? మిన్పూర్ సార్, మా అంతా మిన్పూర్ రైతులం. మేమంతా పొలాలు చూడడానికి వచ్చినాము. ఇదంతా పొలం అంతా వాడుతున్నాం సార్. ఆడేసిన పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి సార్.